హలో అండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఒక ఓల్డెన్ డేస్ నుంచి వచ్చే ఒక ట్రెడిషనల్ అయిన ఒక స్వీట్ రెసిపీ అనమాట. అదే ఆరిది అంటారు. మెయిన్ ఆంధ్రాలో అయితే చాలామందికి తెలిసే ఉంటది. మెయిన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వారి సైడ్ అయితే ఎటువంటి ఫంక్షన్స్ అయినా, ఎటువంటి చిన్న చిన్న అకేషన్స్ అయినా, ఇంట్లో పూజలైనా సరే ఈ రెసిపీ చేసుకుంటాము. ఆరిది నాకు చాలా ఇష్టం అనమాట. ఇది మనం ఎక్కువ ఆయిల్స్, గీస్ ఏమి యూజ్ చేయమండి. హెల్తీ రెసిపీ. వాటర్‌లోని ఇలా పిండిని ఉక్కించేసుకొని, తర్వాత బెల్లం పాకం చేసుకొని, అందులో ఈ బెల్లం తాలికలన్నీ ఉడకబెట్టుకొని, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు ఇవన్నీ వేసుకుంటామనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం క్వాంటిటీతో చేసుకొని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకైతే ఒక బిగ్ లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనం వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని, ఆ నీళ్ళకి తగ్గట్టు మనం పిండి అనేది వేసుకోవాలనమాట. మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం. ఎవరికన్నా ఇవ్వాలన్న నైబర్స్ కానీ, రిలేటివ్స్‌కి కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటామనమాట. అంటే ఎక్కువ రెగ్యులర్‌గా చేసుకోము, రేర్‌గా చేసుకుంటాం కాబట్టి చేసినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాము. మెయిన్ ఈ స్వీట్ ఏంటంటే, వేడి మీద కంటే కూడా చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ ఇది ఒక 1 వీక్ అయినా కూడా పాడవదండి. చక్కగా హ్యాపీగా ఇది చేసుకుంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇదే తినేయొచ్చు. సో, మేమైతే అలా కంపల్సరీ ఒక 3, 4 డేస్ అయితే తింటాము. నేనైతే తింటాను. నాకు చాలా ఇష్టం ఎక్కువ కొబ్బరి ముక్కలు వేసుకొని తింటే. సో, ఇలా పిండైతే వేడి నీళ్ళలో బాగా ఉక్కించేసుకోవాలి. ఉక్కించి పక్కన పెట్టుకున్నాక అది కాసేపు ఉడుకుద్దనమాట వేడికి పిండనేది. సో, చూస్తున్నారు కదా! సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. సో, చూసారు కదా! ఇంక అలా అయిన తర్వాత దగ్గరికి ఇలా ముద్దలుగా కలుపుకొని మంచిగా చేత్తో అంతా పిండంతా సాల్ట్ అంతా కలిసేలాగా ఆ వేడి ఆవిరి అంతా పిండంతటికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక బిగ్ బిగ్ బౌల్స్‌లో చేసుకొని ఇలా కూర్చొని తాలికలైతే చేసుకుంటాము. ఇది ఒక సరదా అండ్ ఫన్ ప్రాసెస్ కూడా అనిపిస్తది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్లేట్ ఇట్లా ఇచ్చేసి తాలికలైతే చేయమని చెప్పాలి. సో, మనకప్పుడు పని అయితే ఈజీ అయిపోద్దనమాట. సో, ఇలా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తాలికలైతే చేసేస్తున్నాము. ఇప్పుడైతే సింపుల్ ప్రాసెస్‌లో మనకి మురుకులు మేకర్స్ ఉంటాయి గదా! అందులో వేసి కూడా చేస్తున్నారు. కానీ ఇలా చేస్తేనే దాని టేస్ట్ అండి. కొంచెం కూర్చొని ఒక 10, 15 మినిట్స్ టైం పట్టినా ఇలా కొద్ది కొద్దిగా పిండి చేసుకొని తాలికలు చేసుకుంటే ఒక ఫన్ సరదాగా ఉంటది. చిన్నప్పుడైతే మేము బాగా కూర్చొని చేస్తుంటే మా మమ్మీ ఆళ్ళు కూర్చొని చేసేవాళ్ళం అనమాట. పాములు పాములు అనుకుంటూ నాది పెద్దగొచ్చింది అని అలాగా కంపేర్ చేసుకుంటూ చేసుకునేవాళ్ళము. సో, అలా మనం బెల్లం తాలికలన్నీ కూడా చేసేసుకోవాలి. ఇలా ఒక పక్కన అవన్నీ చేసి పెట్టుకున్నాక, ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఎందుకంటే ఉడకడానికి మనకి స్పేషియస్‌గా ఉండాలి. సో, దానికోసం పెద్ద గిన్నె తీసుకొని ఇట్లా బిర్యానీ హండీస్ లాంటివి అందులో వాటరు, కొబ్బరి ముక్కలు, పిండి ఎంత తాలికలున్నాయో దానికి సరిపడా బెల్లం. మీకు తెలిసిపోతుంది. మీ టేస్ట్‌కి మీరు తినే స్వీట్ తగ్గట్టు బెల్లం అయితే వేసుకోండి. పెద్ద కొలతలైతే ఏముండవు దీనికి. సో, బెల్లం కూడా వేసేసుకొని ఇది మొత్తం మనం బాయిలింగ్‌కి స్టవ్ మీద పెట్టేయాలి. ఇక్కడ కూడా కొంచెం ఉప్పు, ఏ స్వీట్ చేసినా ఉప్పు అనేది కొంచెం వేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతది. సో, స్వీట్ అండ్ సాల్ట్ 2 కొంచెం బ్యాలెన్స్ అవుతాయన్నమాట. సో, బాగా బాయిలింగ్ అయిన తర్వాత వాటరు, ఈ తాలికలు చూడండి, చూడ్డానికి అసలు భలే ఉన్నాయి. తాలికలన్నీ కూడా మనం అందులో వేసేయాలన్నమాట.
సో, అందులో వేసేసి అవి కూడా బాగా ఉడికించాలి. మంచిగా ఇలాచీ పౌడర్ అయితే చేసుకొని ఒక 10 ఇలాచీస్, ఇలాచీలు ఎన్నేసినా తక్కువే. ఎంతేసినా మనకి స్మెల్ నచ్చుకునే వాళ్ళకి చాలా బావుంటది. స్వీట్‌లో కంపల్సరీ ఇలాచీలయితే వేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా ఉడికే వరకు మనం దగ్గరికయ్యే వరకు ఉడికించుకోవాలనమాట. లాస్ట్‌లో కొంచెం తాలికలు చేసే పిండిలో వాటర్ కలుపుకొని అవి కూడా యాడ్ చేసుకుంటే ఇదంతా కూడా ఇలా థిక్‌గా అవుతదనమాట. మనకి ఆరిది రెడీ అయిపోయిందండి. దగ్గరికి అయిపోయింది చూసారు కదా! ఇప్పుడు ఇది దించుకునే ముందు ఒక 2, 3 స్పూన్స్ ఘీ వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే మనకి కాజు, కిస్మిస్ ఇవి కూడా వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి ముక్కలు ఇంకొన్ని మనం ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చనమాట. మెయిన్ దీనికి టేస్ట్ కొబ్బరి ముక్కలు నాకు చాలా ఇష్టం అనమాట. స్పెషల్‌గా అవే ఏరుకొని తినేదాన్ని చిన్నప్పుడైతే. సో, ఇది ఆరిది రెడీ అయిపోయింది. కంపల్సరీ ట్రై చేయండి రెసిపీ. నేనైతే టేస్ట్ చూసాను. ఇది మెయిన్ వేడిగా కన్నా కూడా మనకి చల్లగుంటే బావుంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినండి. నెక్స్ట్ డేకి అట్లా చాలా బావుంటదనమాట. ఇంకా మన ఆరిది రెసిపీ అయితే అది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మనం మంచిగా బౌల్స్ గానీ, బాక్సెస్ గానీ తుడిచేసుకొని వాటర్ అనేది లేకుండా ఎండలో పెట్టుకొని ఇలా బౌల్స్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు హ్యాపీగా తినొచ్చనమాట. సో, అది మరి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.